ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. సార్, ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే దేశ ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించేవారు. ఎదురు చూసేవారు కూడా. ఇప్పటికి ఆ పరిస్థితి ఉందా? ఆ బడ్జెట్‌కు ఆ సాంక్టిటీ ఉందా సార్? మీరన్నది నిజం. బడ్జెట్‌కు శాంక్టిటీ పూర్తిగా లేదని చెప్పలేం. కానీ భారతదేశంలో వస్తున్న పరిణామాలు బడ్జెట్ లెజిటిమసీని మాత్రం ప్రశ్నిస్తున్నాయి. ఎందుకంటే మీకు బడ్జెట్‌లో సామాన్యుడు చూసేదేంటి? పన్నులు, టాక్సెస్ ఎలా ఉంటాయి? ఇండైరెక్ట్ టాక్సెస్, పరోక్ష పన్నులు, ప్రత్యక్ష పన్నులు ఎలా ఉంటాయి అని చూస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ట్యాక్స్ రిఫార్మ్స్లో భాగంగా పరోక్ష పన్నుల్లో దాదాపు అన్ని పన్నులు కూడా ఇవాళ బడ్జెట్కి సంబంధం లేకుండా మారిపోయాయి. ఉదాహరణకు పెట్రోలు, డీజిల్ పైన ఇప్పటికీ జిఎస్టీలో లేవు. అవి ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీగానే ఉన్నాయి. కానీ మీకు 2002లో పెట్రోలియం ప్రైసెస్ను అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం నుంచి తొలగించిన తర్వాత ఇలా మార్కెట్ డ్రివెన్ అని ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పడిపోతే ఆ మేరకు ట్యాక్సెస్ పెంచి తమ ప్రయోజనాన్ని పొందుతుంటాయి తప్ప సామాన్యుడికి రిలీఫ్ ఇవ్వడం లేదు. అందువల్ల పెట్రోల్ ధరలు కూడా ఒకప్పట్లాగా బడ్జెట్లో భాగంగా ప్రభుత్వం డీల్ చేయడం లేదు. తర్వాత ఇక మిగతా పరోక్ష పన్నులు అయితే రాష్ట్రానికి సంబంధించిన పన్నులు, కేంద్రానికి సంబంధించిన పన్నులు రెండు కూడా జిఎస్టీలో భాగమయ్యాయి. సో జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లకు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లకు కూడా సంబంధం లేకుండా అయిపోయింది. అవి జిఎస్టీ మండలి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడినటువంటి ఈ జిఎస్టీ మండలి డిసైడ్ చేస్తుంది, జిఎస్టీ కౌన్సిల్. సో అది కూడా బడ్జెట్కు సంబంధం లేకుండా పోయింది. ఇక ప్రత్యక్ష పన్నులు అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివి, ఇవి ఆల్రెడీ మీకు టింకరింగ్ అంటారు. మొన్న లాస్ట్ బడ్జెట్లోనే కాస్త మేజర్ చేంజ్ ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొచ్చారు. కానీ అంతకు ముందు మీరు ఒక 10 ఏళ్ళు చూస్తే సో ఇట్ వాజ్ లార్జ్లీ టింకరింగ్. స్టాండర్డ్ డిడక్షన్స్ కాస్త పెంచడము, లేకుంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేయడము ఐటీ స్లాబ్స్లో. ఒక లాస్ట్ బడ్జెట్లో మాత్రమే 12 lakh వరకు ఐటీ ఉండకుండా ఒక భారీ మార్పు తెచ్చారు. అదర్వైజ్ ఇట్ వాజ్ లార్జ్లీ సేమ్. మీకు కార్పొరేట్ ట్యాక్స్ ఏమో 2019లో 10% తగ్గించారు. సో అందువల్ల టాక్సేషన్ చేంజెస్ అనేది బడ్జెట్లో పెద్దగా రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల మొదటి కారణం ఇది. రెండవ కారణం ఏంటంటే బడ్జెట్ ఎందుకు పెడతారు? రాజ్యాంగ రీత్యా ప్రభుత్వాలకు అకౌంటబిలిటీ కొరకు, అంటే లెజిస్లేచర్ చట్టసభలకు చెప్పకుండా 5 పైసలు కూడా ఖర్చు పెట్టకూడదు. సో దట్ ఈస్ ద ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్స్. కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే మీకు బడ్జెట్ యాక్చువల్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయడం లేదు. అంటే ఎక్స్పెండిచర్ ఏమో తగ్గించి చూపెడతా, తగ్గించి చూపెడతా, ఎక్స్పెండిచర్ ఏమో మీకు రియల్ ఎక్స్పెండిచర్ చూపెట్టరు, ఇన్ఫ్లేట్ చేస్తామో చూపెడతారు. అంటే మీకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చినట్టు చూపెడతారు. సో రియాలిటీలో ఆదాయం రాదు. ఆదాయం రానప్పుడు ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ కట్ చేసి చూపెడతారు. సో మీకు రియాలిటీ, అందుకే మీకు బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్ ఎస్టిమేట్స్, యాక్చువల్స్ చూడండి. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏమో నెక్స్ట్ ఇయర్కు ప్రతిపాదించేవి, రివైజ్ ఎస్టిమేట్స్ ఏమో ఎగ్జిస్టింగ్ ఇయర్కు సంబంధించిన డేటా, యాక్చువల్స్ ఏమో కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించింది. అందువల్ల మీరు యాక్చువల్స్ను అప్పటి బడ్జెట్ ఎస్టిమేట్స్తో పోలిస్తే చాలా చోట్ల భారీగా డిఫరెన్స్ ఉంటుంది. రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణలో మాకు అనుభవం 20% గ్యాప్. సో ఎప్పుడైతే బడ్జెట్ను రిఫ్లెక్ట్ చేయదు, అంటే ఏదన్నా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం చేతిలో లేని కారణాల వల్ల అనుకున్న ఆదాయం రాకపోవచ్చు, అనుకోని ఖర్చు పెరగవచ్చు. కానీ ఇంటెన్షనల్గానే ప్రజల పబ్లిక్ మూడ్ను మ్యానిపులేట్ చేస్తానికి గవర్నమెంట్స్ బడ్జెట్ ఫిగర్స్ను డిస్టార్ట్ చేసి చూపెడుతూ ఉంటారు. ఎందుకంటే బడ్జెట్ వచ్చిన తెల్లారి టీవీ ఛానల్లో హెడ్లైన్స్, పేపర్లలో హెడ్లైన్స్, తర్వాత జరిగే పరిణామాలు పెద్దగా ఎకనామిక్ పరిణామాలు ప్రజల దృష్టికి రావు కనుక టు క్రియేట్ ఎ పబ్లిక్ ఒపీనియన్, ఫేవరబుల్ పబ్లిక్ ఒపీనియన్ కొరకు బడ్జెట్లో హెడ్లైన్ గ్రాబింగ్ కొరకు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. దే డోంట్ రియల్లీ రిఫ్లెక్ట్ ద థింగ్. ఇది రెండవ కారణం. అంటే బడ్జెట్ డిసిప్లిన్ మీకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికలు చెప్తూ ఉంటారు.
ఆ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ, అకౌంటబిలిటీ ప్రభుత్వాలకు ఉండడం లేదు. డెలిబరేట్గా బడ్జెట్ ఫిగర్స్ను మ్యానిపులేట్ చేసి, ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతున్నారు టు క్రియేట్ ఎ ఫేవరబుల్ పబ్లిక్ ఒపీనియన్. దానివల్ల మీకు బడ్జెట్లో చెప్పిన దానికి భిన్నంగా రియల్ ఎకనామిక్ డేటా ఉంటే ఏ రకంగా క్రెడిబిలిటీ వస్తుంది. రెండవది. మూడవది ఏంటంటే ప్రభుత్వాలు బడ్జెట్లోకి స్క్రూటినీకి రాకుండా చాలా పనులు చేస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు, అంటే బడ్జెట్లో చూపెట్టని బారోయింగ్స్. మీకు ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ FRBM చట్టం వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ డిసిప్లిన్ పైన నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయి కనుక తెలివిగా ఏం చేస్తారు, రాష్ట్రాలు అయితే కార్పొరేషన్ల పేరిట రుణాలు తీసుకుంటారు. సో అందువల్ల ఆ కార్పొరేషన్ పేరిట రుణాలు బడ్జెట్లో కనిపించవు. సో అందువల్ల బడ్జెట్ స్క్రూటినీ లేకుండా ఉండేటువంటి పనుల రీతిలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. నాలుగవది ఏంటంటే బడ్జెట్ పైన పార్లమెంటరీ స్క్రూటినీ లేకుండా పోతుంది. చాలా సందర్భాల్లో చర్చ కూడా లేకుండా గిలిటన్ చేస్తున్నారు. గిలిటన్ చేయడం అంటే ఎలాంటి డిబేట్ లేకుండా డిబేట్ జరిగినట్టుగా భావించి ఆమోదించడం అనేది. సో బడ్జెట్ ఇస్ ఎ సీరియస్ సబ్జెక్ట్. మీకు దిగువ సభలో అయితే, లోక్సభ, అసెంబ్లీలో ఈచ్ బడ్జెట్ పద్దుల పైన డీటెయిల్గా చర్చ జరగాలి. అన్ఫార్చునేట్లీ అదేమీ లేకుండా రాజకీయ గొడవల వల్ల ఆ పార్లమెంటరీ స్క్రూటినీ లేకుండా బడ్జెట్లు పాస్ అయిపోతున్నాయి. సో బడ్జెట్కు ఆ లెజిస్లేటివ్ స్క్రూటినీ లేకుంటే పోతే ఇక బడ్జెట్ ఎక్కడిది బేసిక్ పాయింట్ అనేది క్వశ్చన్. ఐదవది ఏంటంటే బడ్జెట్లో మీకు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చాలా సందర్భాల్లో అది మసిపూసి మారేడు కాయ అంటారు, లేదా షుగర్ కోటెడ్, ఇలా రకరకాల పదాలు వాడతారు. కత్తి అని, అంకెల గారడి అని, ఇవన్నీ ఏ పదాలతో చెప్పినా రియాలిటీ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ కమఫ్లేజ్ చేస్తూ ఉంటారు. అంటే బడ్జెట్ స్పీచ్లో తాము చెప్పదలుచుకునేది చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణాభివృద్ధికి నిధులు తగ్గించారనుకోండి, ఆ గ్రామీణాభివృద్ధి అనే పాయింట్ చెప్పరు, నిధులు పెంచిన సెక్టార్ మాత్రం చెప్పి వదిలేస్తారు. అందువల్ల ఏంటి, డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. అంటే ఆ వివరాల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది. కానీ వివరాలు రావాలంటే ఇది మ్యాసివ్ డాక్యుమెంట్స్ అవన్నీ స్టడీ చేసి మీడియాలో వస్తాయి, కానీ అది ఇట్ టేక్స్ టైం. ఇమీడియట్గా అయితే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ హైలైట్ అవుతుంది. సో అందువల్ల ఆ ఫైనాన్స్ మినిస్టర్ డెలిబరేట్గా ఆ క్యామఫ్లేజ్ చేసి పొలిటికల్లీ ప్రూడెంట్, ఫైనాన్షియల్లీ ప్రూడెంట్ కాదు, ఫిజికల్లీ ప్రూడెంట్ కాకుండా పొలిటికల్లీ ప్రూడెంట్గా చెప్తారు. ఆరవది ఏంటంటే మీకు ఒకప్పట్లాగా రాజకీయాలు లేవు, రాజకీయాలని ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు పద్మ ఆఖరికి మీకు కేరళలో ఎన్నికలు ఉన్నాయి కనుక ఈసారి మీరు పద్మ అవార్డు చూడండి, కేరళ వాళ్లకు పంట, అవార్డుల పంట. విఎస్ అచ్యుతానందన్ కేరళ మాజీ ముఖ్యమంత్రి, మమ్ముట్టి, మీకు నారాయణన్ ఒక జర్నలిస్ట్, ఇట్లా లిస్ట్ అంతా మీకు చూడండి కేరళ ఫోకస్ కనబడుతుంది. కారణం కేరళలో ఎన్నికలు ఉన్నాయి కనుక. ఇప్పుడు మీరు చూడండి బడ్జెట్లో కూడా అదే కనబడుతుంది మీకు, కేరళ ఫోకస్, తమిళనాడు ఫోకస్, వెస్ట్ బెంగాల్ ఫోకస్. మీ లాస్ట్ బడ్జెట్లో బీహార్ ఉండే, చాలాసార్లు బీహార్ గురించి ప్రస్తావన వచ్చింది. మీరు ఈసారి చూడండి, మీరు బడ్జెట్ ఫస్ట్ నాడు వస్తాయి కదా, ఖచ్చితంగా బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఈ 4 రాష్ట్రాల ఫోకస్గా బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. బడ్జెట్ షుడ్ బి ఇన్సులేటెడ్ ఫ్రమ్ ద పొలిటికల్ వేగరీస్ అంటారు. అంటే రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధం ఉండకూడదు. దేశానికి సంబంధించిన బడ్జెట్ ఇది, ఎన్నికల్లో జరిగే రాష్ట్రాల బడ్జెట్ కాదు కదా. మీరు ఖచ్చితంగా చూడండి, తమిళ్ కొటేషన్స్ ఉంటాయి, తమిళ్ ఫిలాసఫర్స్ గురించి మాట్లాడతారు, తమిళనాడు, కేరళ, మీకు అస్సాం, బెంగాల్లను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ ఈజ్ డ్రివెన్ టు ఎలక్షన్ ప్రాపగండా. దీనివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ ఈజ్ ఎ వెరీ సీరియస్ ఎకనామిక్ ఎక్సర్సైజ్. దాని పొలిటికల్ ప్రాపగండాతో, పొలిటికల్ ఎక్సిజెన్సీస్తో, పొలిటికల్ ఎక్స్పీడియన్సీస్తో, అంటే రాజకీయ అవసరాల కొరకు, రాజకీయ ఎజెండాకు దాన్ని లింక్ చేసినప్పుడు ఆ సీరియస్నెస్ కాస్త పోతుంది. అదర్వైజ్ బడ్జెట్ ఈజ్ బడ్జెట్. బడ్జెట్ అనేది ఈజ్ ఎ మ్యాసివ్ ఎక్సర్సైజ్ కనుక ఇట్ రిక్వైర్స్ టు బి స్టడీ. వెరీ అన్ఫార్చునేట్. ఇక 7వది మీడియా కూడా. మీడియా ఏమైంది, మీడియా ఈరోజు ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం మానేసింది. ఇప్పుడు మీరు నేషనల్ మీడియా యాంకర్లను చూస్తే వాళ్ళు అధికార పార్టీ ప్రతినిధుల కన్నా హీనంగా మాట్లాడుతుంటారు. అధికార పార్టీ ప్రతినిధులు కాస్త డిగ్నిఫైడ్గా ఉంటారు. వీళ్ళైతే ఇంకా అన్ని వదులుకొని అధికార పార్టీని డిఫెండ్ చేయడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు.
సో దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద మీడియా. మీడియా పర్పస్ అని చెప్పి మీడియా ప్రతిపక్షంగా ఉండాలని నేను అనడం లేదు. మీడియా ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించాలి. ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం లేకుండా పోవడం వల్ల ప్రజలకు కూడా నిజమైన విషయాలు తెలవడం కష్టంగా మారిపోతుంది. ఇంకా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా రావడం వల్ల కాస్త మాలాంటి వాళ్ళు ఆల్టర్నేట్ వాయిసెస్ వినిపించుకోగలుగుతున్నాం. లేకపోతే ఎంటైర్ మీడియా ఈజ్ సింప్లీ మేనేజ్డ్, మ్యానిపులేటెడ్. ఆర్ మా మీడియా అనేది మీడియాలో మీడియాక్రిటీ పెరిగిపోయింది. సో ఎల్కే అద్వానీ ఎమర్జెన్సీ గురించి మీడియా గురించి అంటాడు, వెన్ దే ఆర్ ఆస్క్డ్ బెండ్ దే క్రాల్డ్ అని. ఇప్పుడు అంతకన్నా హీనంగా తయారైంది. సో ఒక రకంగా ఒక మీడియా అనేది క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం వదిలేసి ఒక మ్యానిపులేటివ్ ప్రాపగండిస్ట్ ఫంక్షన్ ప్లే చేయడం వల్ల కూడా ప్రజలకు బడ్జెట్ పైన ఆ సీరియస్ అనాలిసిస్ అనేది లేకుండా పోతుంది. సో మీడియాలో ఉండే ఇంకో ధోరణి కూడా ఏంటంటే బడ్జెట్ అంటే ఏదో కోట్లు వేసుకున్న, సూట్లు వేసుకున్న వ్యాపారవేత్తల సమస్యగానే చూస్తారు. మీరు చూడండి, మీరు నేషనల్ మీడియా, ఈవెన్ స్టేట్ మీడియాలో కూడా చూడండి, బడ్జెట్ రోజు విశ్లేషణకు వచ్చే వాళ్ళంతా కార్పొరేట్ రంగ ప్రతినిధులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఆడిటర్లు, ఎకానమిస్టులు వస్తారు. కానీ బడ్జెట్కు ఒక రైతు నాయకునో, ఒక వ్యవసాయ కూలీల నాయకుడో, ఒక కార్మిక నాయకుడో, అసలు ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి ఎవరు కనిపించరు మీకు. ఓవర్వేమింగ్గా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ అంతా. ఇదేదో బడ్జెట్ అనేది దేశ ప్రజలకు సంబంధించింది కాదు, దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించింది అనే రీతిలో మీకు బడ్జెట్ విశ్లేషణ ఉంటుంది. అందువల్ల ఈ కారణాల వల్ల బడ్జెట్కు రావాల్సినంత గుర్తింపు రాలేకపోతుంది. బట్ ఇట్స్ అ వెరీ సీరియస్ ఎక్సర్సైజ్. ఆల్ సైడ్ అండ్ డన్.